ఉండడానికి లేదు. ఇప్పుడు చెట్టు కింద ఉన్నాం. ఇప్పుడు మేము ఏం చేస్తాం? ఇక మా పరిస్థితి ఎట్లా? ఇల్లు సార్ మాది. ఎట్లా మరి మీ ఇల్లు పోయింది, మీ పరిస్థితి ఏంది ఇప్పుడు? మీరే న్యాయం చేయాలి సార్. మేము ఏం చేయాలి? రోడ్డు మీద ఉన్నాం సార్. మేము తిండి లేదు, ఏం లేదు. చిన్న చిన్న పిల్లలు సార్. మాకు మా పరిస్థితి చూసి వేరే వాళ్ళకి మీకే న్యాయం చేయాలి సార్. మీరే అంటే మీ ఇప్పుడు వేరే ఆస్తులు ఏమన్నా ఉన్నాయా బయట? ఏమన్నా ఇల్లు అన్ని ఇల్లు కూడా లేదు. ఊర్లో ఉన్న భూమి మొత్తం అమ్మేసి ఇక్కడ కట్టుకున్నాం సార్. ఇప్పుడు ఎందుకు వస్తుండ్రు సార్? మాకు ఇంట్లోకి వెళ్ళి బయటికి పోమంటారు. మేము పోం సార్ అని మేము గట్టిగా ఇంట్లో నిలబడినాం. అయినా సరే నాకు మా ఆయనకు దొబ్బిండు ఫస్ట్. ఆయన మా ఆయన నాకు చెప్తూనే ఉంటాడు బయటికి పోకు. ఇప్పుడు అసలు ఎవరు దీని వెనక ఎవరున్నారు? రేవంత్ రెడ్డి వాళ్ళ తమ్ముడు అన్న అంట తిరుపతి రెడ్డి అని. లంబడోళ్ళు ఉండొద్దు ఇక్కడ అనే వాళ్ళు ఇట్లా కుట్రతో చేస్తుండ్రు సార్. కుట్ర మొత్తం ఇంత వాళ్ళు మంచిగా చేసే వాళ్ళు ఉంటే మధ్యాహ్నం పూట ఇట్లా అని రావాలి కదా సార్. ఎవరు లేని టైంలో వచ్చి ఇట్లా చేస్తే మా పరిస్థితి ఏంది సార్? మా పరిస్థితి ఇలా ఉంది. ఏం చేయాలి సార్? వాళ్ళే న్యాయం చేయాలి. అవును సార్. చిన్న పిల్ల సార్, సంవత్సరం పిల్ల. ఫుల్ ఏడుస్తుందంట, ఉంటలేదు, తింటలేదంట. ఏం చేయాలో? ఇంకా నాకు కొడితే ఆ రోజు మొత్తం నొప్పి. నాకు ప్రెగ్నెంట్ అంటే ప్రెగ్నెంట్ లేడని కూడా చూడలేదు సార్. జుట్టు పీకి పాడేసింది నాకు బయట. మా ఆయన వచ్చి లేపిండు, కడుపు మీద తాకిందని ఏడిసింది ఫుల్. అప్పటికి హాస్పిటల్ కు తోలుకోపోయిండ్రు. ఏం చేయాలి సార్? రేవంత్ రెడ్డి వాళ్ళ తమ్ముడో ఎవరు అంట తిరుపతి రెడ్డి. మాకు న్యాయం చేయాలి వాళ్ళు సార్. మేము వాళ్ళ ఆయనకు ఓటేసి తప్పు చేసినాం సార్. సార్ ఈ ఇల్లు నా సార్. నేను తీసుకొని ఒక 5 సంవత్సరం అవుతుంది సార్. భూమి తీసుకున్నాం. 5 తులం బంగారం అమ్మి ఇల్లు కట్టినాం. ఇల్లు కట్టుకుని ఉన్నాం సార్. ఇన్ని రోజులు ఒక్క మంచి కూడా రాలేదు. అయితే ఆ రోజు డిసెంబర్ 30 సార్, పొద్దున 6 గంటలకు అంటే కొత్త సంవత్సరం వచ్చిన ఒకటే రోజు వస్తుంది. పొద్దున 6 గంటలకు ఇక్కడ జేసీబీ, కార్లు, బస్సులు, అంబులెన్స్ మొత్తం వచ్చింది సార్. రౌడీలతో పాటు వచ్చింది సార్. ముస్లిం వాళ్ళు రౌడీలు కూడా కొట్టనీకే సార్. వాళ్ళు పోలీస్ వాళ్ళు తోలుకొచ్చిండ్రు. ఇక్కడ నుంచి వెళ్ళకపోతే వాళ్ళతో కొట్టిద్దామని సార్. అయితే బాబు ఫోన్ అన్నారు ఫస్ట్. ఎందుకు సార్ మా ఫోన్ లో మీరు ఎందుకు గుంజుకుంటుండ్రు అని అన్నా. అయితే ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళాలమ్మా, ఇల్లు గుల్ల కొడుతున్నాం అంటే, ఎందుకు సార్ మేము ఇప్పుడు ఇల్లు కట్టుకొని మేము ఇన్ని రోజుల నుంచి ఉన్నాము, అప్పటి వరకు ఎవరు రాలేరు, ఇప్పుడు ఎందుకు వస్తుండ్రు సార్? మాకు ఇంట్లోకి వెళ్ళి బయటికి పోమంటారు. మేము పోం సార్ అని మేము గట్టిగా ఇంట్లో నిలబడినాం. అయినా సరే నాకు మా ఆయనకు దొబ్బిండు ఫస్ట్. ఆయన మా ఆయన నాకు చెప్తూనే ఉంటాడు బయటికి పోకు. ఇప్పుడు అసలు ఎవరు దీని వెనక ఎవరున్నారు? రేవంత్ రెడ్డి వాళ్ళ తమ్ముడు అన్న అంట తిరుపతి రెడ్డి అని. ఈ లంబడి వాళ్ళు ఉండొద్దు. 5-6 ఇల్లు ఉన్నాయి కదా, భూములు తీసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇల్లు కట్టుకోవాలి. పోలీస్ వాళ్ళు సార్. ఎవరు మాకు ఏం గ్లీజ్ మాటలు అన్నారు సార్. లేడీస్ పోలీసు దుడుక్కలు, లంజలు, లంబడోళ్ళు మీరు ఇక్కడ ఎందుకున్నారే? మీకు ఎవరు ఇక్కడ? మీ అయ్యజాగిరా మీరు ఉండనీకి? అయ్యజాగిరిలో బోర్ కొట్టినరా మీరు అంటే, మేడం ఏం మాట్లాడుతుండ్రు మేడం, మీరు మంచిగా మాట్లాడండి. కాల్లో పడ్డా సార్. ఆ మేడం కాల్లో పడ్డా కూడా అస్సలు మాకు ఇది ఏం చేయలేదు. చూడలేదు సార్. నేను ప్రెగ్నెంట్, బాలెంత కూడా చూడలేదు సార్. బాలెంత ఉండే. మేము రోడ్డు మీదనే ఉన్నాం సార్. ఇగో మా సామాన్లు ఇగో అన్ని ఇక్కడే ఉన్నాయి. పెద్ద పెద్ద వాళ్ళు ఎవరో వచ్చిన వాళ్ళు వంట చేసి పెడుతుండ్రు. ఏదో ఒకప్పుడ తింటే ఒకప్పుడే తింటలేము సార్. బాధ అనిపిస్తుంది సార్. ఏడ్చి గొంతు మాట రాలేదు.